హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న విషయం మీతో పంచుకోవాలని వచ్చాను. ఈరోజు బ్యాచిలర్స్ అంటే ఎంత దారుణంగా చీప్గా చూస్తున్నారో ఈరోజు నాకు తెలిసింది. నిజంగా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి నెల రోజుల నుంచి రూమ్ కోసం తిరుగుతున్నాం ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఒక రూమ్ దొరుకుతలేదు. ఒకవేళ మంచి రూమ్ దొరికినా కూడా వాళ్ళు ఫోన్ చేసినాం అనుకో, మనం ఎంపటే ఎవరమ్మా మీరంటే బ్యాచిలర్స్ అంటే మాకు రూమ్ కావాలంటే ఎంపటే ఫోన్ కట్ చేసేస్తున్నాడు. వేరే దగ్గర మళ్ళీ ఫోన్ చేస్తే బ్యాచిలర్స్ అంటే లేదండి మేము ఫ్యామిలీకి మాత్రం ఇస్తాం, బ్యాచిలర్స్కి ఇవ్వమని అంటున్నారు. ఎందుకంటే అంటే సిగరెట్ తాగుతారు, మందు తాగుతారని మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మందు తాగను, సిగరెట్ తాగను, మరి నా పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు ఒకసారి ఒక మంచోడిని కూడా చెడ్డగా తయారు చేయడం ఏంది? సొసైటీ ఎక్కడ పోతుంది అసలు? మంచోడిని లెక్క చేస్తలే. ఒకసారి ఆలోచించండి, మీరు ఈ సొసైటీ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి. మంచోడిని చెడగొట్టేది అర్థమైంది. ఇప్పుడు బ్యాచిలర్స్ అంటే చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, అని చూసి ఇవ్వాలి కదా. మనసు ఏంది ఆ వ్యక్తిని తెలుసుకోవాలి. ఏం చేస్తావమ్మా ఏందని అసలు ఏం అడగకుండా బ్యాచిలర్స్ అనగా లేదమ్మా పెట్టేస్తున్నారు రూమ్లు, ఫోన్ లేదు, అసలు ఏం లేదు, పక్కన కట్ చేసేస్తున్నారు. ఫ్యామిలీ అంటే మాత్రం మాట్లాడుతున్నారు. అంటే ఇంత దారుణం ఏంది?